హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవి వ్లాగ్స్. సో నేను చేసే వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇకపై ఏమేమి వ్లాగ్స్ రావాలి అన్నది కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. సో ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అంటే, సో నేను తీసుకోవాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అనమాట. అంటే పర్సనల్గా నేను కానీ లేదు మమ్మీ కానీ తీసుకోవాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. సో అందుకే ఐకియాకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాను. సో ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ లాగా అనమాట ఈ వ్లాగ్ కూడా. అండ్ అలాగే నేను నీకు కాల్ చేశాను. సో నీకు కూడా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అని చెప్పి చెప్పాడనమాట. సో ఇద్దరం కలిసి ఈరోజు ఐకియాకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. సో అక్కడ ఏమేమి తీసుకుంటున్నాము మీకు చూపిస్తాను. అండ్ ఐకియా ఇంతకుముందు చాలామంది వ్లాగ్స్ చేశారు, బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఐకియాకి వెళ్తున్నాను అనమాట. ఇంతకు ముందులానే ఉందా లేదు ఇంకా మారిందా, అక్కడ కొత్త కొత్త ఐటమ్స్ ఏమేమి వచ్చాయి, మనకు కావాల్సినవి ఏంటి, అవన్నీ మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో అందుకే ఈ వ్లాగ్ అనమాట, ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ లాగా. సో నాతో పాటు మీరు వచ్చేసి అదంతా చూసి సో నేనేమేమి కొన్నాను అన్నది మీరు వీక్షిస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయి నిఖిన్ కలిసి అక్కడ ఏమేమి కొంటాము అన్నది మీకు చూపించబోతున్నాను. రెడీ? ఆర్ యూ గైస్ రెడీ? సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫైనల్లీ మన నిఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ఐకియాకి వెళ్తామని చెప్పి హోమ్ టూర్ అని చెప్పి ప్లాన్ చేద్దాము. ఓకే, హాయ్. ఇప్పుడు మనం నిఖిల్ వాళ్ళ హోమ్ టూర్ హోమ్ టూర్ లేదు, తొక్కలేదు. 5 నిమిషాలు రెడీ అయ్యి వస్తా, పోదాం. దా కూర్చో, వీడియోలో మళ్ళీ పట్టుకో, ఫోన్ పట్టుకో. ఓకే, ఓవర్ యాక్షన్ చేయకుండా 5 నిమిషాలు కూర్చో, నేను రెడీ అయ్యి వస్తా. ఇప్పుడైతే మనం బ్లాగులు తీసి చేయకుండా లేదు లేదు ఆగు. ఇదే మన నిఖిల్ రూమ్ టూర్ అనమాట. ఇదే తన ఇట్స్ ఓకే. నీకు ఎప్పుడు బెడ్ తీసుకున్నావు? ఎప్పుడు వచ్చింది? చెప్పా కదా అప్పుడు బుక్ చేసాను. ఓ అప్పుడే వచ్చి అంటే నాకు చూపిలేదు. ఆగు, ఇదే నా మ్యాట్రెస్. ఓ వావ్, నైస్, చాలా బాగుంది. నాకు చెప్పనే లేదు. ఓకే, నాకు ఇంతకుముందు నాకు చాలా సార్లు చెప్పావు నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పి. 2 మ్యాట్రెస్ తీసుకున్నావు కదా. ఇది ఎర్గోనా యాంటీ గ్రావిటీనా? ఇది ఎర్గో. ఓకే, నేను చూడొచ్చా? అరే చూడు, డెఫినెట్లీ చూస్తే నువ్వు కూడా బుక్ చేసేస్తావు, చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ బెడ్షీట్ తీసేస్తా. ఓకే, సో బేసిక్ గా ఇప్పుడు దీని గురించి నేను చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ప్రొటెక్టర్ అన్నమాట. నీకన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను జనానికి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో బేసిక్ గా ఇది ప్రొటెక్టర్ అన్నమాట. సో ఇంతకుముందు చాలా సార్లు నాకు చెప్పావు, నాకు కూడా దీని గురించి తెలుసు. నేను చెప్తా ఎందుకంటే ఇది నా ఛానల్. సారీ, క్యారీ ఆన్. ఇదే ఫ్లో వల్ల అలోవెరా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అన్నమాట. అసలు ముందుగా మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు వర్క్ చేసుకుంటా ఉంటాం కదా మ్యాట్రెస్ పైన కూర్చుని. అలాంటప్పుడు మనం వాటర్ కానీ ఏమన్నా లేదు వేరే వేరే ఐటమ్స్ అన్ని కింద స్పిల్ అయిపోతూ ఉంటాయి. అయిపోయినప్పుడు మనకు మ్యాట్రెస్ కి ఏమీ కాకుండా ఇది మన మ్యాట్రెస్ ను ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఇది వాటర్ ప్రూఫ్. అండ్ ఫ్లో వాళ్ళు దీని మెటీరియల్ని ఇలా ఇచ్చారు ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్గా ఉండటానికి. అట్ ది సేమ్ టైం ఇది ఎలాస్టిసిటీతో వస్తుంది కాబట్టి మన మ్యాట్రెస్కి ఫిట్ అయిపోయి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది ఆపోజిట్లో చూసుకుంటే మనకి ఈ క్లాత్ అయితే ఏదైతే ఉందో అది మనకి మనం పట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా స్వెట్ అనేది రాకుండా మన బాడీని కూల్గా అండ్ వామ్గా ఉంచుతుంది. సో ఇది ప్రొటెక్టర్ అనమాట. సో ఇది ఫ్లో వాళ్ళ ఎర్గో మ్యాట్రెస్ అనమాట. ఇది మనకి మెమరీ ఫోమ్ తో వస్తుంది అండ్ సూపర్ సాఫ్ట్ అండ్ కంఫీ కూడా ఉంటుంది. మెమరీ ఫోమ్ ఏంటి అంటే, లోపల మనకు ఉండే ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల మనం పడుకున్నప్పుడు మన బాడీ షేప్ ఏదైతే ఉందో అది మ్యాట్రెస్ కూడా తీసుకుంటుంది అనమాట. సేమ్ అలాగా మనకి దానివల్ల కంఫర్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా దీని కవర్ ఏదైతే ఉందో ఇది అలోవెరాతో ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంది. సో దీని వల్ల మన బాడీ కూల్ గా ఉంచుతుంది అనమాట. అంతేకాకుండా ఈ కవర్ అనేది రిమూవబుల్ అండ్ వాషబుల్ కూడా. టోటల్ గా కంప్లీట్ గా మనం ఈ కవర్ ని రిమూవ్ చేసుకుని వాష్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్, నాకు చాలా నచ్చిన ఫీచర్ ఏంటి అని అంటే, మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ. అంటే ఏంటి అంటే 0 పార్ట్నర్ డిస్టర్బెన్స్ తో మనకి మ్యాట్రెస్ అనేది వస్తుంది. సో ఇదన్నమాట ఫ్లో వాళ్ళ ఎర్గో మ్యాట్రెస్. ఇది మన బెడ్ కి తగ్గట్టు మీ బెడ్ కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు బెడ్ మెజర్మెంట్స్ బట్టి. ఇది ఒకటనే కాదు, ఫ్లో వాళ్ళ అన్ని మ్యాట్రెసెస్ కూడా కస్టమైజబుల్ అన్నమాట. నా బెడ్రూమ్ లో ఇంకో బెడ్ ఉంది, అది కూడా చూపిద్దాం పదా. ఇప్పుడు లోపల బెడ్ గురించి చూద్దామా?
ఈ ప్రొటెక్టర్ ఒకసారి తీస్తే ఇందాక ఏదైతే వాటర్ ప్రూఫ్ షీల్డ్ ఉందని చెప్పాను కదా, అది కంప్లీట్ గా బెడ్ మొత్తానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇదేమన్నా యాంటీ గ్రావిటీ మ్యాట్రెస్. సో ఇదే ఫ్లో వల్ల యాంటీ గ్రావిటీ మ్యాట్రెస్. దీనిపైన పడుకుంటే ఎలా ఉంటుంది అంటే వాటర్ పైన ఫ్లోట్ అయినట్టు ఉంటుంది. నిజంగా అంటే నాకు కూడా తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఎందుకు అని అంటే ఇందులో మనకి 100% న్యాచురల్ లాటెక్స్ యూజ్ చేస్తారు కాబట్టి, సింథటిక్ కాదు, 100% న్యాచురల్ లాటెక్స్ యూజ్ చేస్తారు. దానివల్లే ఇది చాలా సాఫ్ట్ గా ఉండదు, అలా అని చెప్పి హార్డ్ గా కూడా ఉండదు. మన బాడీకి మంచి బ్యాక్ సపోర్ట్ అనేది ఇస్తుంది. అండ్ అంతేకాకుండా సో దీనిపైన కవర్ ఏదైతే ఉందో ఇది చార్కోల్ ఇన్ఫ్యూజ్. దాని వల్ల ఎటువంటి టాక్సిన్స్ అనేవి కూడా దగ్గరికి రావు. అండ్ అంతేకాకుండా ఇది రిమూవబుల్ అండ్ వాషబుల్ కూడా. మీకు విషయం తెలుసా, మన 1/3 ఆఫ్ ది లైఫ్ స్పాన్ మనం నిద్రపోతూనే ఉంటాం. మరి అలాంటప్పుడు మ్యాట్రెస్ అనేది ఎంత ఇంపార్టెంట్. మంచి మ్యాట్రెస్ లేకపోతే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మ్యాట్రెస్ అనేది ఇంపార్టెంటే కదా. సో ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ మ్యాట్రెస్. యా, సో ఇప్పుడు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ మ్యాట్రెస్ కొనక ముందు నేను ఎవ్రీడే 12 hours అలా పడుకునేవాడిని. అంటే బేసిక్గా నేను ఎక్కువ నిద్రపోతాను అనమాట. బట్ పొద్దున్న లేకనే నాకు చాలా అనీజీగా అనిపించేది, బాడీ పెయిన్స్ వచ్చేది, చిరాకుగా ఉండేది. బట్ ఎప్పుడైతే నేను ఈ బెడ్ పర్చేస్ చేశాను, నేను పడుకున్న కొద్దిసేపు కూడా నాకు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. పొద్దున్న లేకనే ఎనర్జెటిక్ గా కూడా ఉంది. తెలియదు ఎందుకో, బట్ ఈ బెడ్ లో ఉన్న మ్యాజిక్ అలాంటిది అనుకుంటా. అండ్ ఈ బెడ్ తో పాటు ఈ పిల్లో అయితే డెడ్లీ కాంబినేషన్. 2 కాంబినేషన్ అయితే సెట్. సో ఈ పిల్లో లోపల ఏముంటుందో నేను నీకు చూపిస్తాను. చెప్తావా? సరే చెప్పు. సో మనకి దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇది మెమరీ ఫోమ్, లాస్ట్ ఇది మెమరీ ఫోమ్, మధ్యలోది నార్మల్ ఫోమ్. కావాలంటే ఇది హైట్ కోసం అనమాట, కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదు అంటే పెట్టుకోవచ్చు. సో ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీనివల్ల మనకి నెక్ సపోర్ట్ కూడా బాగుంటుంది అండ్ స్లీప్ కూడా బాగా పడుతుంది. ఓకే, నేను పెట్టుకుంటాను. పర్లేదు. ఏంటి? పర్లేదు. ఆర్డర్ చేసుకో కావాలంటే. సో ఇంకేంటి, నయన్ అయితే ఖచ్చితంగా ఫ్లో వాళ్ళ మ్యాట్రెస్ అండ్ పిల్లోకి బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. పదండి ఏమేమి బుక్ చేస్తాను. సో నేను ఇక్కడ ఫ్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాను. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్లో మ్యాట్రెస్ దొరుకుతాయి. కానీ మన బెడ్ సైజ్కి తగ్గట్టు మనం మ్యాట్రెస్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. అంతేకాకుండా 3 మ్యాట్రెస్ ఎర్గో, యాంటీ గ్రావిటీ అండ్ ఆర్థోలో నుంచి నేను ఆర్థో మ్యాట్రెస్ అయితే బుక్ చేశాను. దాంతోపాటు అలోవెరా ఇన్ఫ్యూజ్డ్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అండ్ మెమరీ ఫోమ్ పిల్లో కూడా. సో నేనైతే నా ఇంట్లోకి నా మ్యాట్రెస్ని షాపింగ్ చేసేసాను. అదంతా రావడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఈ వ్లాగ్ ఎండింగ్లో నేను దాన్ని మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే టైం అయిపోతుంది కాబట్టి మనం ఐటెంకి అది షాపింగ్ చేస్తాం. సో ఇప్పుడు మనం కాఫీ కోసం వచ్చాం. క్యాపుచినో చూపిస్తాను. లైక్ దిస్ వచ్చేస్తుంది మన కాఫీ. వెనకాల క్యూలో ఉన్నారు, బట్ ఇది చూసి నన్ను తిట్టుకుంటారు ఖచ్చితంగా. వావ్, క్యాపుచినో సగం బయటే పడుతున్నట్టుంది. థ్యాంక్ యూ. వచ్చేసింది నా క్యాపుచినో. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావురా? లింట్ రిమూవర్ అంట వాడేస్తున్నాం. మా ఇంట్లో క్యాట్స్ ఎక్కువ కదా, హెయిర్ ఎక్కువ ఉంటుంది. అమ్మా బాగా పని చేస్తాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? నన్ను నువ్వేం చేస్తున్నావే? నీ ప్యాంట్ నీట్గా అయ్యింది కదా అని నా ప్యాంట్ కూడా నీట్గా చేసుకుంటున్నా. చేసుకో మూల కూర్చొని చేసుకో. ఎవడు బ్రదర్. ఓకే, బాగుందండి. తీసుకెళ్దాం దొంగతరం. ఎక్కడ? ఇంట్లో బెడ్రూమ్లో వేసుకుంటారా దీన్ని? ఇది మొత్తం బెడ్ పైన ఇలా వేసుకుని హ్యాపీగా పడుకోవచ్చు. ఏం కొనాలో తెలుసు కానీ ఎక్కడున్నాయో తెలియక తిరుగుతున్నాను. నాకు ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ కావాలి, ఇంకా పెద్దగా కావాలి. ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఫస్ట్ వెళ్ళి షాపింగ్ అయిపోతే వెళ్ళి ఫుడ్ తిందాం ఖచ్చితంగా తిందాం. బట్ ఆగు ఒక్క నిమిషం. ఎక్కడికి? ఏంటి ఏంటి? కుర్చీ కుర్చీ కుర్చీని పడతా పెట్టి. మేరీ క్రిస్మస్. వాడేంటి నీ డేటా వాడితోటి? ఎస్, వీటితో నా డేట్ కేక్ కట్ చేస్తాను.
ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు ఏదో ప్రాంకులు చేయడానికి ట్రై చేస్తుంది జస్ట్, నాకు అర్థమైంది. అందులో పోయి దాక్కుంది, ఇప్పుడు దాన్ని కనుక్కోవాలంట నేను. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. నా ముందే నేను ఇటు తిరిగి అక్కడ అద్దంలో చూస్తా ఉంటే అది వెళ్ళి దాక్కుంది. ఇప్పుడు నేను కంగారు పడతానని దాని ఫీలింగ్. ఒక్క నిమిషం రే రే జెస్సీ ఎదురా కాల్ చేయండి రా దానికి. జెస్సీ ఎక్కడికి వెళ్ళింది? సరే మనం అయితే కిందకి వెళ్దాం పద. కిందకి వెళ్ళిపోతున్నాడంట. అందరికోనే బారో వీడియో తెస్తున్నా. దా బయటికి రా. బేసిక్గా అన్నీ చూసుకున్నాం, అన్ని ఫోటోలు తీసుకున్నాం. ఇప్పుడు కిందకి వెళ్ళి షాపింగ్ చేయాలి. దానికంటే ముందు ఆకలి వేస్తుంది. లంచ్ బ్రేక్. ఫస్ట్ ఫుడ్ తినేసి ఆ తర్వాత వెళ్దాం కిందకి. అంతే కథం. చూసిందంతా ఇక్కడ ఐకియాలో ఉన్న వర్క్ స్పేస్ అనమాట. మనం హ్యాపీగా ఫ్రీ వర్క్ స్పేస్ అది. సో ఎవరైనా పీస్ఫుల్గా వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం చక్కగా వచ్చి కూర్చుని వర్క్ చేసుకోవచ్చు. పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఫుడ్ కూడా ఉంటుంది అండ్ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. హ్యాపీగా మనం పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. లంచ్ అయిపోయింది, ఇంకా తినేది అరిగేదాకా బండి నిండేదాకా ఆగేది లేదు. పద. ఇప్పుడు మనం మెయిన్ షాపింగ్ ఏరియాలోకి వచ్చేసాం. గుద్దేస్తాను నేను అంతే. నువ్వేం తీసుకోవట్లేదు మరి. A few moments later. ఏంటది? కనిపించట్లేదు. హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఏమవుద్దా? దా పట్టుకో. ఇప్పుడు ఊపు. భవిష్య నెంబర్. లాస్ట్ టైం నువ్వు చెప్పినందుకే అయ్యా సగం మంది నెంబర్ పెట్టారు నాకు. అవునా? ఎలా? సగం మంది నెంబర్ పెట్టి మిగతా నెంబర్ చెప్పారు. అయితే ఇప్పుడు మిగతా సగం చూపిస్తా. ఆల్రెడీ స్టార్టింగ్ అనిపించింది. 6.5 hours later. సో ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ గైస్. మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు వాటి రివ్యూ ఏంటి అన్నది నేను మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఈ బెడ్ని ఈ మ్యాట్రెస్ ఏదైతే ఉందో దీన్ని ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నేను యూజ్ చేస్తున్నాను. దీనివల్ల నాకు మేజర్ బ్యాక్ ఇష్యూస్ అండ్ నెక్ పెయిన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు కొత్త మ్యాట్రెస్ మనం తెచ్చాం కదా, అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం మీకు చూపించుకుంటున్నాం. ఫస్ట్ అయితే దాన్ని అన్ప్యాక్ చేద్దాం పదండి. ముందు ఈ బెడ్ని పీకి పారేద్దాం. సో ఫైనల్లీ మన ఫ్లో ఆర్థో మ్యాట్రెస్ అయితే నాకు వచ్చేసింది. అన్బాక్స్ చేసి చూసేద్దాం పదండి. కవర్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. యూజువల్ గా అయితే మనకి కార్డ్బోర్డ్ ప్యాకింగ్ లా వస్తుంది కదా, దానికంటే ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంది అనమాట క్యారీ చేయడానికి. ఇదే మన వారంటీ కార్డ్ అనమాట. ఇది
ఫ్లో మ్యాట్రెస్ లో మనకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి అని అంటే ఇది 100 డే రిటర్న్ పాలసీతో వస్తుంది. అంటే చూడండి వాళ్ళు ఎంత నమ్మకంతో ఉన్నారో. 100 డేస్ అంటే మినిమం 3 months వరకు మనం ఎప్పుడైనా ఈ మ్యాట్రెస్ మనకి నచ్చకపోతే లేదు మన బెడ్ సైజ్ కి ఫిట్టింగ్స్ అవ్వకపోతే మనం ఏ ఇష్యూస్ ఉన్నా గానీ వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు అనమాట. ఈ మ్యాట్రెస్ అనేది మనకి 10 year వారంటీతో వస్తుంది. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 10 years వారంటీతో. అంటే మనకి ప్లస్ కదా. ప్యాకింగ్ మాత్రం మామూలుగా చేయలేదుగా. చూడండి ఎంత వస్తుందో. ఫైనల్లీ కవర్స్ అన్ని తీసాక నా మ్యాట్రెస్ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ నేను కొన్న మ్యాట్రెస్ అయితే ఇలా వచ్చేసింది. నేను ఫ్లో వాళ్ళ ఆర్థో మ్యాట్రెస్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా నాకు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ కూడా ఉంది అని చెప్పి. దీంట్లో ఉన్న పెయిన్ రిలీజ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మన స్పైన్ అనేది ఎస్ షేప్ లో ఉండటం వల్ల ఇది మన బ్యాక్ కి మంచి సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా దీని పైన ఉన్న కవర్ ఏదైతే ఉందో అది అలోవెరా ఇన్ఫ్యూజ్, సో మన బాడీని కూల్ గా ఉంచుతుంది. అండ్ అలాగే ఈ కవర్ అనేది రిమూవబుల్ అండ్ వాషబుల్ కూడా. అండ్ దీంతో పాటు నేను ఆర్డర్ చేసింది ఫ్లో వాళ్ళ మెమరీ ఫోమ్ పిల్లో. ఇది కూడా అన్బాక్సింగ్. యాక్చువల్లీ నేను ఆత్రం ఆపుకోలేక ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. కొంచెం బిల్డప్ కోసం మళ్ళీ దీంట్లో కుక్కేసాను. సో ఈ మెమరీ ఫోమ్ పిల్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. అండ్ దీంతో పాటు నేను ఇంకొక ఆర్డర్ కూడా చేశాను. అదేంటి అంటే ఫ్లో వాళ్ళ మ్యాట్రెస్ ప్రొటెక్టర్. ఇంతకు ముందు చూపించాము కదా 2 beds కి, సేమ్ అలాగే ఇది కూడా ఒక ప్రొటెక్టర్ అన్నమాట. సో ఈ ఫ్లో మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ఏదైతే ఉందో ఇది మనకి అలోవెరా ఇన్ఫ్యూజ్డ్. అంతేకాకుండా ఇది మనకి కూల్ గా ఉంచుతుంది. 100% వాటర్ ప్రూఫ్. అండ్ అలాగే బెడ్ బగ్స్ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. చూసారు కదా ఫ్లో వాళ్ళ అన్ని మ్యాట్రెసెస్. నాకైతే ఈ మ్యాట్రెస్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ అనమాట. ఇఫ్ మీరు కనుక ఈ మ్యాట్రెస్ ని పర్చేస్ చేయాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. డూ చెక్ ఇట్ అవుట్. వీళ్ళు మనకి నో కాస్ట్ ఈఎంఐ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈఎంఐ ఎంత తక్కువ అంటే పర్ నైట్ 9 rupees. అంటే చాలా తక్కువ కదా. మరి ఇంకెందుకు చూస్తున్నారు, గ్రాబ్ ఇట్ నౌ. సో గైస్ ఫైనల్లీ ఐకే షాపింగ్ అయితే అయిపోయింది. ఇంత భారీ బిల్లు చేసామన్నమాట ఇద్దరం కలిసి. బట్ ఇట్స్ ఓకే, కావాల్సిన వస్తువులే తీసుకున్నాం కాబట్టి బడ్జెట్లకి బొక్క పడింది. బట్ పర్లేదు. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు మీ లవ్ చూపిస్తూ ఉండండి కమెంట్స్ రూపంలో. అండ్ నేను నెక్స్ట్ ఏం వ్లాగ్ చేయాలన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, మర్చిపోకండి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు భవి వ్లాగ్స్. టాటా, బాయ్ బాయ్.